హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో మెరాయ్ మూవీ అయితే చూడడం జరిగింది అండ్ రిలీజ్ అయిన సెకండ్ డే మేము చూసాం. ఎందుకంటే ఫస్ట్ డే టికెట్స్ చాలా టఫ్ ఉండే, ఇవాళ కూడా టికెట్స్ అంత ఇది లేవు. బట్ ఎలాగైతేనే టికెట్స్ దొరికాయి. సో చూసాం. సినిమా మీద ఎందుకు ఇంత పజ్జు ఉందంటే టికెట్స్ వీకెండ్ మొత్తం కూడా దొరకట్లేదు అండ్ మండే కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా బాగా కనిపించే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చాయి. సో వాళ్ళు కూడా ఇది ఒక మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో దీని వల్ల ఏమైందంటే సినిమా మీద చాలా బజ్ క్రియేట్ అయింది. అండ్ దాంతో పాటు వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కానీ, ప్రతి లాంగ్వేజ్ లో వాళ్ళు హైప్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సో ఓవరాల్ గా కూడా ఈ మిరాయ్ అనే ప్రాజెక్ట్ ని వాళ్ళు కొంచెం అంటే మిగతా పెద్ద బడ్జెట్ మూవీస్ తో పోల్చుకుంటే దీని బడ్జెట్ తక్కువైనా కూడా వాళ్ళు ఏదైతే ఎత్తుకున్నారో ఒక కార్యం, దానికైతే మాత్రం ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. ఎందుకంటే అందరూ కూడా చిన్న వాళ్ళే, బట్ అందరూ టాలెంటెడే. సో ఈ టాలెంటెడ్ పీపుల్ అందరూ కూడా ఒక లిమిటెడ్ బడ్జెట్, అంటే వాళ్ళకి ఆ బడ్జెట్ ఎక్కువ అయి ఉండొచ్చు కానీ, బట్ ఆ బడ్జెట్ లో వాళ్ళకి ఏం చేయగలము ఏం చేయలేము అనేది చాలా క్లారిటీ ఉంది. అండ్ మనం సినిమా చూసినప్పుడు కూడా మనకి ఆ క్లారిటీ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. సో ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు అంటే ఈ సినిమా పక్కాగా మీరు థియేటర్ లోనే చూడాలి. ఎందుకంటే ఈ సినిమా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ ఫిల్మ్స్ ఏమైనా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయంటే లేదు. సో జనాలు కూడా అంటే మాక్సిమం ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కూడా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఇస్తుందో ఆ ఫిల్మ్ కే వెళ్ళాలని కోరుకుంటున్నారు. అండ్ మిరాయ్ అలాంటి ఫిల్మ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్ కానీ, ఆ విజువల్స్ కానీ, ముఖ్యంగా డైరెక్టర్ దీనికి సినిమాటోగ్రాఫర్ కూడా అవ్వడం వలన యాక్చువల్లీ ఏమవుతుంది అంటే డైరెక్టర్ కి సినిమాటోగ్రాఫర్ కి ఎప్పుడు కూడా ఏదో గొడవ అవుతుంది. నువ్వు కాంప్రమైజ్ అవునా నేను అవ్వను అనేసి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఎందుకంటే డైరెక్టర్ విజన్ ని సినిమాటోగ్రాఫర్ చూపిస్తాడు కాబట్టి. బట్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ ఆయన అవ్వడం వలన ఎక్కడ సినిమాటోగ్రాఫర్ లగాలి, ఎక్కడ డైరెక్టర్ లగాలి, ఎక్కడ రచయిత లగాలి అనేసి అన్ని కూడా ఒక కొలతలతోనైతే సినిమా తీయడం జరిగింది. సో కార్తిక్ ఘట్టంనేని కెప్టెన్ ఆఫ్ ది షిప్, కెప్టెనే కాదు ఇంకా చాలా బాధ్యతలు తీసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా ఒక విజువల్ స్పెక్టాక్యులర్ గా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ కొన్ని దగ్గర చిన్న చిన్న మనకి మిస్టేక్స్ కనిపించినా కూడా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల మనకి మూవీ అనేది ఎక్కడ కూడా ఏం లేదు, మిస్టేక్స్ ఏం లేవు, చాలా బాగుంది అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ ప్రతి సెకండ్ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. సో ఓవరాల్ గా కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ గా కానీ, సినిమాటోగ్రాఫర్ గా కానీ, రచయితగా కానీ చాలా బాగా చేశారు. రచయితగా కొంచెం చేసి ఉండాల్సింది, బట్ ఈ బాధ్యత అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్స్ మనం చూసుకుంటే ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు నాలెడ్జ్ సంపాదించుకొని అప్పుడు ఒక సినిమా తీసుకుంటారు. ఈవెన్ రాజమౌళి గారైనా మగధైరాతోనే తన డ్రీమ్ అనేది ఆయన ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెట్టారు. ఆయనే చెప్పారు మహాభారతానికి ప్రతి మూవీ కూడా ఒక అడుగు అని. బట్ కార్తిక్ ఘట్టంనేని ఏం చేశారంటే అతను మనకి రీసెంట్ మూవీ ఈగల్లో కూడా తన ఎఫర్ట్స్ అన్ని కూడా కనిపిస్తాయి కానీ అది ఎందుకో మిస్ అయింది. బట్ ఇందులో మాత్రం తను ఇంకా అంత ఎక్స్పీరియన్స్ కానీ, ఇంకా అంత మనం నాలెడ్జ్ కానీ సంపాదించుకోలేదని అనిపిస్తుంది. బట్ ఆయన ఏదైతే సంపాదించుకున్నారో దాన్ని ఫుల్ గా సినిమాలో పెట్టారు. అండ్ ఇప్పుడున్న తన ఏజ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఈ ఫిల్మ్ అనేది ఒక విధంగా సాహసం అనే చెప్పాలి. బట్ 100% కూడా ఈ సినిమాని ఆయన ఎక్సలెంట్ గా అవుట్పుట్ వచ్చేలా వర్క్ చేశారు. సో అందులో మాత్రం 100 మార్క్స్ వేసేయచ్చు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అని మార్కులు కొట్టడమే ఈ సినిమా సక్సెస్ అని, మొదటి సక్సెస్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు తేజ సజ్జా కోసం మనం చూసుకుంటే హనుమాన్ గాని, జాంబీరెడ్డి గాని, అంటే తను చేసే ఏ ప్రాజెక్ట్ కూడా జస్ట్ నార్మల్ ప్రాజెక్ట్ ఏదో కమర్షియల్. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా తెలుగు కమర్షియల్ ఫిల్మ్స్ లో ఒక స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న అబ్బాయి ఇప్పుడు హీరో అయ్యేసరికి మాత్రం ఆ కమర్షియల్ ఫార్ములాని పట్టుకోకుండా, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ని సినిమాలో పెట్టుకుంటూ డిఫరెంట్ కాన్సెప్ట్స్, మన ధర్మాన్ని అనే ఒక కాన్సెప్ట్, వీటన్నిటిని పట్టుకొని మూవీలో అంటే మూవీస్ తీయడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే యంగ్స్టర్స్ ఇలాంటి సినిమాలు తీస్తే కొంచెం, ఎందుకంటే తెలుగులో యంగ్స్టర్స్ కొరత చాలా ఉంది. సో హీరోస్ పరంగా, సో యంగ్స్టర్స్ ఇలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఓకే, మనం కూడా ఏదో జస్ట్ నార్మల్ గా ఏదో సాదా సీదా స్క్రిప్ట్స్, మనకు కూడా హీరో ఎంట్రీ ఫైట్స్ ఇలాంటివి తీసుకున్నా కూడా దాంట్లో కొంచెం కొత్త కాన్సెప్ట్ యాడ్ చేసుకుందాం అనుకునే లా తేజ సజ్జా ఆలోచించడం అనేది మిగతా యంగ్స్టర్స్ కూడా కొంచెం గైడ్ చేసినట్టు అనిపిస్తుంది. సో తేజ సజ్జా ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవైనా కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇంకా తను మెచ్యూర్డ్ గా పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఈ ఫిల్మ్ కి ఎంత వరకు కావాలో అంతవరకు అయితే మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఆ ఈజ్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఒక స్టార్ హీరో
అనే ఒక ట్యాగ్ ఈజీగా తేజ సజ్జాకి యాప్ట్ అయిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే తను థియేటర్ లో కనిపించినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే తేజ సజ్జా నెక్స్ట్ ఫ్యూచర్ లా కనిపిస్తున్నాడు. బట్ తను నెక్స్ట్ జాంబీ రెడ్డి 2 తో వస్తున్నాడు. సో దానికి కూడా ఆల్ ద బెస్ట్. బట్ తేజ సజ్జా అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ మిగతా వాళ్ళలో చెప్పుకుంటే పర్ఫార్మెన్సెస్ అంటే స్క్రీన్ మీద కనిపించే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మనం చూసుకుంటే శ్రియా శరణ్ గారు యాక్చువల్ గా ఆవిడ హీరోయిన్ గా ఉన్నప్పుడు తనకి పర్ఫార్మెన్స్ చేసే రోల్స్ కంటే ఎక్కువ గ్లామరస్ రోల్స్ వచ్చాయి. బట్ ఆ ఎర్లీ 2000s లో కొంచెం ఎంతో కొంత రోల్స్ రాయడం వల్ల పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేది కానీ బట్ ఇప్పుడైతే కాస్త మెచ్యూర్డ్ గా ఆ పర్ఫార్మెన్స్ ఒక మదర్ క్యారెక్టర్ లో చాలా బాగా కనిపించింది మనకి అది. సో శ్రియా శరణ్ గారు పర్ఫెక్ట్ చాయిస్ అయ్యారు. అండ్ తేజ సజ్జా శ్రియా శరణ్ ఇద్దరికి కాంబినేషన్ లో సీన్స్ పెద్దగా లేకపోయినా కూడా ఆ బాండింగ్ అనేది వాళ్ళిద్దరికి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా అన్న ఫీలింగ్ వచ్చేలాగా డైరెక్టర్ చూపించడంలో సక్సెస్ అయ్యారు. అండ్ శ్రియా శరణ్ గారు కూడా ఆవిడకున్న లిమిటేషన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారనే చెప్పాలి. అండ్ రితికా నాయక్ యాక్చువల్గా ఈ స్టోరీని కొంచెం ఫార్వర్డ్ అంటే ముందుటి నుంచి లాస్ట్ వరకు తీసుకొచ్చేది రితికా నాయక్ అనే చెప్పుకోవాలి. బట్ ఆవిడికి కొన్ని దగ్గరలో బాగా స్ట్రాంగ్ గా చూపించారు. కొన్ని దగ్గరలో కొంచెం ఆవిడకి ఇంపార్టెన్స్ లేకుండా అంటే హీరో జర్నీ కాబట్టి ఇది హీరో జర్నీ కోసం చూపించినప్పుడు ఆవిడని కొంచెం వదిలేశారు. కానీ ఓవరాల్ గా అయితే మాత్రం రితికా నాయక్ కి మంచి రోలే. ఆమె ఉన్నంత వరకు కూడా కొంచెం ఎంతో కొంత స్క్రీన్ ని ఆవిడ కూడా స్పేస్ తీసుకున్నారని చెప్పాలి. సో సీ డిడ్ ఏ డీసెంట్ జాబ్. అండ్ ఆ తర్వాత హీరో ఫ్రెండ్స్ గా యాక్ట్ చేసిన గెటప్ సీను తేజ సజ్జా ప్రతి మూవీలో గెటప్ సీన్ ఉండాల్సిందే అని పట్టుబడుతున్నట్టున్నాడు. బట్ గెటప్ సీన్ మనందరికి తెలిసిందే, మంచి పర్ఫార్మర్. అండ్ ఇందులో కూడా ఆ కామెడీ కానీ అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ కావాలన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కానీ చూపించారు. అండ్ ఇంకొక ఫ్రంట్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కూడా చాలా బాగానే చేశారు. తను హైదరాబాద్ యూట్యూబర్ అనుకుంటా. సో తను కూడా బాగానే చేశారు. అండ్ మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ జయరామ్ గారు కానీ జగపత్ బాబు గారు కానీ వీళ్ళిద్దరికి యాక్చువల్ గా వాళ్ళిద్దరికి గెటప్స్ ఉన్నాయి. సో గెటప్స్ సగం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఫిల్ చేసిందని చెప్పాలి. అండ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో మిగతా పర్ఫార్మెన్స్ ఫిల్ చేసేసారు. అండ్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ కోసం. ఎందుకంటే మంచు మనోజ్ గారు సినిమాస్ లో మాక్సిమం ఎక్కువ కామిక్ రోల్స్ చేయడం కానీ కొంచెం ఎక్కువ బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ ఇలాంటి రోల్స్ ఎక్కువ చేసేవారు. బట్ ఇందులో మాత్రం ఒక పవర్ఫుల్ విలన్ గా తాను స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా కూడా ఆ పవర్ఫుల్నెస్ అనేది మనకి పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద కనిపించింది అతని పర్ఫార్మెన్స్ లో. అండ్ మనోజ్ గారిలో ఎంత పర్ఫార్మర్ ఉన్నాడో అని ఎప్పటి నుంచి అనిపించినా కూడా ఆ పర్ఫార్మర్ కరెక్ట్ గా కార్తిక్ ఘట్టంనేని ఆ మీటర్ పట్టుకొని కరెక్ట్ గా మనకి స్క్రీన్ మీద చూపించినట్టు అనిపించింది. అండ్ మనోజ్ గారు ఇప్పుడు కొంచెం ఇంటెన్స్ రోల్స్ చేయడానికి కానీ లేదంటే మేజర్ విలన్ రోల్స్ ఏమైనా పర్ఫెక్ట్ విలన్ రోల్స్ ఏమైనా ఉన్నా కూడా మనోజ్ గారు ఇప్పుడు బెస్ట్ చాయిస్ గా డైరెక్టర్స్ కి అవ్వే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఇంటెన్స్ గా కూడా ఆయన ఐస్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ అప్పుడప్పుడు మోహన్ బాబు గారు కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు ఆయన పర్ఫార్మెన్స్ లో. బ్లడ్ కాబట్టి కామన్. సో ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా చాలా బాగుంది. టెక్నికల్ గా చూసుకుంటే ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ గారు యాక్చువల్ గా సినిమా వాళ్ళు చాలా ఎక్కువ షూట్ చేసినట్టున్నారు. స్టిల్ ఆయన చాలా పార్ట్స్ ట్రిమ్ చేశారు అనిపించింది. ఇంకా ఇంకొంచెం ట్రిమ్ చేయాలనిపించింది. ఆ పోలీస్ ట్రాక్ కొంచెం నాకు అవసరం అంటే అది ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అన్నట్టుంది. స్టిల్ ఆడియన్స్ ఆ రెస్పాన్స్ చూస్తే మాత్రం ఆ సీన్స్ కూడా నవ్వడం నేను గమనించాను. సో ఆ సీన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదని నాకైతే అనిపించింది. సో మిగతా పాట వైబుంది సాంగ్ అనేది అంటే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ తో సినిమా బయటకు వస్తున్నా కూడా వైబుంది సాంగ్ ఉంటే బాగుంది కదా అని అందరూ అనుకోవడం చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఆ కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి గానీ కంపోజర్ గౌర హరి గానీ ఎక్సలెంట్ జాబ్ చేశారని అనిపించింది. ఎందుకంటే యూట్యూబ్ లో అలాగా అరిగిపోయింది. మా ఇంట్లో కూడా ఆ పాట చాలా సార్లు రోజుకి 2 సార్లు వింటూ ఉంటాం. సో గౌర హరి గారి కోసం ఇప్పుడు మనం ఒకసారి పర్ఫెక్ట్ గా అంటే పర్టికులర్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాని ఎలివేట్ చేసింది ప్రతి సీన్ లో కూడా గౌర హరి గారు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అంటే సినిమాల పాటలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రతి సీన్ ని అలా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఎక్కడైతే రాముడు రిఫరెన్స్ కానీ లేదంటే స్టోరీని కొంచెం హైగా చూపించాలనుకున్నారు అక్కడ కానీ ఎక్సలెంట్ గా ఎలివేట్ చేశారు. అండ్ ఇందులో కొన్ని సీన్స్ డిస్కస్ చేయకూడదు కానీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. అంటే వాళ్ళ బడ్జెట్ అనేది 60 crores దాటైతే ఇప్పటి వరకు వినిపించలేదు. కొంచెం మంది 40 అంటున్నారు, 50 అంటున్నారు, 60 అంటున్నారు. బట్ 60 crores దాటైతే వినిపించలేదు. బట్ 60 crores లో ఈ ఫిల్మ్ అవుట్పుట్ అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. బట్ వాళ్ళు పాసిబుల్ చేశారు. బికాస్ అందరికీ కూడా ఒక మంచి సినిమా డెలివర్ చేయాలి అండ్ సినిమా మీద ఉన్న ప్యాషన్ ఈ సినిమాలో మొత్తం కనిపించింది. సో కుడోస్ టు టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు తీశారు కానీ ఏది కూడా హిట్ అవ్వట్లేదు. బట్ ఈ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన పెద్ద విజయం ఇవ్వాలి. ఎందుకంటే ఆయనలో ప్యాషన్ కనిపిస్తుంది. బట్ ఎందుకో రాంగ్ చాయిసెస్ లో వెళ్తారు అనిపిస్తుంది. బట్ ఈ సినిమా మాత్రం మీటర్ గట్టిగానే పట్టుకున్నారు. అండ్ ఈ సినిమాకి అంటే ఇంతమంది యంగ్స్టర్స్ నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం అనేది ఇంపాసిబుల్. ఆయన డబ్బు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ బిజినెస్ అనేది ఎంత పెట్టాలి అనేది ముందే ఒక
గట్టిగా ఒక సీట్ ఉంటది వాళ్ళకి. బట్ ఆ సీట్‌ని దాటి వాళ్ళ లిమిట్స్ అన్ని దాటి పుష్ చేశారంటే మాత్రం టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. సో వాళ్ళకైతే మాత్రం చాలా మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఓవరాల్‌గా ఇది ప్రొడ్యూసర్స్ ఫిల్ము, డైరెక్టర్స్ ఫిల్ము, యాక్టర్స్ ఫిల్ము, ప్రతి ఒక్కళ్ళ ఫిల్ము అన్నట్టుగానే వాళ్ళు చేశారు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ గౌరా హరి గారు కూడా 'హనుమాన్' మూవీకి ఇచ్చిన మ్యూజిక్ తర్వాత మళ్ళీ ఇంకొక మూవీకి ఇవ్వకుంటే ఈ మూవీ కోసమే వర్క్ చేయడం అనేది, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయడం అనేది చాలా టఫ్. ఎందుకంటే ఒక ఇయర్‌కి ఒక్కొక్కసారి 10 ఫిల్మ్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ రిలీజ్ చేస్తారు. బట్ ఈ ఫిల్మ్ మీదే ఉన్నారు అని వింటే మాత్రం ఆ అవుట్‌పుట్ చూసాక అనిపిస్తుంది. యెస్, ఈ సినిమా కోసం ఉన్నారు అంటే, ఈ సినిమాకి ఆ రేంజ్ అవుట్‌పుట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఈ సినిమా కోసం అంత డెడికేటివ్‌గా ఉన్నారు అని నాకైతే అనిపించింది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్‌కి ఎంత మెచ్చుకున్నా తప్పులేదు. ఎందుకంటే పక్షి ఏదైతే ఉందో ఆ పక్షి క్రియేషన్ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మిగతావి కూడా చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు ఏఐ వాడేది, కొన్ని దగ్గర లేవు వాడినా కూడా వాళ్ళ ఎఫర్ట్ అనేది 100% కనిపించింది. 100 కాదు 1000% కనిపించింది. సో మిరాయ్ అనేది మీరు థియేటర్ లో చూడవలసిన ఫిల్మ్. సో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి కూడా మీకు కనబడవు. ఏదో ఇప్పుడు దాని గురించి రివ్యూ చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాం తప్ప అవసరం లేదు ఆ మిస్టేక్స్ కూడా. ఇది రీవాచ్ కూడా ఈ ఈ స్కోప్ ఉంది, రీవాచ్ స్కోప్ కూడా ఉంది ఈ మిరాయ్ ఫిల్మ్ కి. సో తప్పకుండా చూడండి. అండ్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి.